ఓం శ్రీమాత్రే నమః. ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం 17వ రోజు. రావణుండు వరాహము పైన, కుంభకర్ణుడు ఒంటె పైన, ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమూలముగా అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. తెల్లని మాలలు వలువలు దాల్చి, తెల్లని గంధము మేనబూసికొని, నృత్య మృదంగ మంగళాధ్వనులతో, చంద్రకాంతుల గజిమ్ము ఛత్రముతో, తెల్లని కరిపై మంత్రివర్యులతో, వెడల విభీషణుడు దివ్య కాంతితో అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. విశ్వకర్మ నిర్మించిన లంకను, రావణుండు పాలించెడు లంకను. రామదూత ఒక వానరోత్తముడు, రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయను, సాగరమున లంక మునిగిపోయెను అని పల్కు త్రిజట మాటలు వినుచు, నిద్రతూలిరి రాక్షసవనితలు. హృదయతాపమున జానకి తూలుచు, శోకభారమున గడగడ వనకుచు, జరిగి జరిగి అశోక శాఖల ఊతగాగొని మెల్లగా నిలచి, శ్రీరాముని కడసారి తలచుకొని, తన మెడ జడతో ఉరిబోసుకొని, ప్రాణత్యాగము చేయబూనగా, శుభశకునములు తోచె వింతగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.